విజయవంతం చేసేందుకు దేవరకొండలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కృష్ణా జలాలను చంద్రబాబు సర్కార్ వాడుకుంటున్న జిల్లా మంత్రులెవ్వరూ ఒక్క మాట మాట్లాడడం లేదని ఆరోపించారు. కమిషన్లు వచ్చే పనులే చేస్తున్నారని, ప్రజల కోసం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. ఉద్యమకారులం 14 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వం. మాకు అధికారం ఉండడం లేకపోవడం లెక్క కాదు, మాకు గులాబీ కందులే అధికారం, దాని నుంచి అధికారం మా భార్యగా మేము అద్భుతంగా నిర్మాణం చేసి కట్టిన ఇంటిని కూడగొట్టుకున్న దుర్మార్గంగా మీరు అనేది మా బాధ. ప్రజలకి మనకు అర్థమైంది, కేసీఆర్ అద్భుతంగా ఒక నిర్మాణం చేసి అద్భుతమైన శిల్పిలాగా ఒక అద్భుతమైన కట్టడాన్ని చేసి దానికి ఇంకా ఇంకా బ్రహ్మాండమైన రంగులకి ప్రపంచంలో ఒక గొప్ప ప్రాంతంగా నిలబెడితే ఒక్కటొకటిగా కూడగొట్టుకుంటూ నాశనం చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఇంకో మాట చూసినాం మనం. నిజంగా నాకు ఇప్పుడు వచ్చే ముందు ఆలస్యమైన దానిలోకి హైదరాబాద్ లో 10 గంటల సమావేశం పెట్టేసుకోవాలి. ఏంటి మన మాటలు సారాంశం? కృష్ణా నదిలో నీటిని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 72% మారుతుంది ఈ సంవత్సరం. చేయవలసిన దరిద్రపు తెలంగాణ ప్రభుత్వం